కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. సీఎస్సీ అనుమతి ఇవ్వడంతో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. అయితే కేబినెట్ సమావేశానికి షరతులు విధించింది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని సూచించింది. ఎన్నికల విధుల్లో ఉన్నవారు భేటీకి వెళ్లకూడదని సీఎస్సీ వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీని వాయిదా వేయాలని సీఎస్సీ ఆదేశించింది. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ అయితే సమావేశం కాబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ అయితే సమావేశం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అత్యవసర అంశాలంటే ఎటువంటి అంశాలపై ఇవాల్టి సమావేశంలో చర్చించే అవకాశం ఉందని అనుకోవచ్చంటారు? సచివాలయం కేంద్రంగా రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. షరతులతో కూడుకున్నటువంటి ఈసీ ఎన్నికల కమిషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు అంటే మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యేటటువంటి కేబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంతో పాటు అదే విధంగా ఉమ్మడి హైదరాబాద్ కి సంబంధించి రాజధాని హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఈ రెండు అంశాలను కూడా ప్రధాన కేబినెట్ సమావేశంలో చర్చించకూడదు. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులను ఎవరు కూడా కేబినెట్ సమావేశానికి హాజరు కాకూడదు అనేటటువంటి షరతులతో ఎలక్షన్ కమిషన్ కేబినెట్ సమావేశానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో రైతాంగ సమస్యలు, వరి కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంతో పాటు అదే విధంగా మరొక వైపు వచ్చే ఖరీఫ్ కు సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా నకిలీ విత్తనాలకు సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల అమ్మకాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే మేడిగడ్డ అన్నారు ప్రాజెక్టుకి సంబంధించి ఎన్డీఏసీ మధ్యంతర సైతం ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక పైన కూడా ప్రధానంగా అసెంబ్లీలో చర్చిస్తున్నారు. దీంతో పాటు మరొక వైపు వచ్చేటువంటి జూన్ మొదటి వారంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కానీ మరొక వైపు విద్యకు సంబంధించినటువంటి అంశాలు ఇలా అనేకమైనటువంటి కీలక అంశాలు ప్రస్తుతం రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రజలకి చేయాల్సిన రేవంత్ మంత్రివర్గంలో చర్చించగలుగుతున్న చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు అవకాశం కనిపిందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం అప్పుడు 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఈ వేడుకలకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా తెలంగాణ కేబినెట్ లో పోతున్నారని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.